హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఎవరైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కెరియర్ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నారో వారందరి గుడ్ న్యూస్. అది కూడా కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో ట్రైనీ టెస్ట్ ఇంజనీర్ అనే పొజిషన్ కి అఫీషియల్ గా వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో ఎవరికైతే గేమింగ్ కంపెనీస్ పైన ఇంట్రెస్ట్ ఉందో గేమింగ్ రిలేటెడ్ పైన టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రతి ఒక్కరు అయితే ఎలిజిబుల్ అనమాట ఈ జాబ్స్ నోటిఫికేషన్ కి. సెలెక్ట్ అయితే హైటెక్ సిటీలో అయితే మీకు పోస్టింగ్ ఉంటుంది. మనకు 2 lakhs వరకు అయితే ప్యాకేజ్ ఉంది. అలాగే మీకు నైట్ షిఫ్ట్ అలయన్సెస్ కూడా ఇస్తారు కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో. ఓకే, సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ గైస్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎవరైతే ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని ఇమీడియట్ గా జాబ్ చేయాలని అనుకుంటారో వాళ్ళకి మాత్రమే షేర్ చేయండి, అందరికైతే షేర్ చేయొద్దు. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్ గైస్. సో ఆఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి సైడ్ ఇక్కడ క్లియర్ గా మెసేజ్ సైడ్ అనే కంపెనీ అనమాట. అది వచ్చేసి ట్రైనీ టెస్ట్ ఇంజనీర్ అనే పొజిషన్ కి వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. వీళ్ళు నౌకరీ వెబ్సైట్ తో టై అయిపోయి నౌకరీలో వీళ్ళైతే జాబ్ పోస్టింగ్ అయితే చేయడం జరిగింది. సో ఈ జాబ్ వ్యాలిడిటీ వచ్చేసి మనకు ఆగస్ట్ 7 నుంచి 14th ఆగస్ట్ వరకే ఉంటుంది. వాక్ ఇన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మనకు పొజిషన్ వచ్చేసి హైటెక్ సిటీలో అయితే వేకెన్సీ రిలీజ్ చేశారు. అడ్రస్ చూసుకున్నట్టయితే మనకు 6th floor పూర్వ సమ్మిట్ బిల్డింగ్, అలాగే మనకు వైట్ ఫీల్డ్ రోడ్, హైటెక్ సిటీ, హైదరాబాద్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు. జే విజయ్ కుమార్ కాంటాక్ట్ పర్సన్. సో మనకు 7th ఆగస్ట్ నుంచి 14th ఆగస్ట్ వరకు 10:30 AM నుంచి 3 PM వరకు అయితే వీళ్ళైతే వాక్ ఇన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే మనకు 15 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. జాబ్ హైలైట్స్ లోకి వెళ్ళిపోతే కనుక ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే స్ట్రాంగ్ ప్యాషన్ ఉండాలి. గేమింగ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ గేమ్స్ జనరేషన్ కి సంబంధించి నాలెడ్జ్ సరిపోతుంది. అలాగే కండక్ట్ థరో టెస్టింగ్ ఆఫ్ గేమ్ ఫీచర్స్, ఎగ్జిక్యూటింగ్ ఆఫ్ టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది, డాక్యుమెంట్ వర్క్స్ చేయాలి. అలాగే టెస్ట్ డాక్యుమెంటేషన్ పైన కూడా మీకు అవగాహన ఉండాల్సి ఉంటుంది. సిటీసీ 1.9 lakh యానో క్లియర్ గా మెన్షన్ చేస్తే దాంతోపాటు నైట్ షిఫ్ట్ అలయన్స్ కూడా ఇస్తారు. సో మనకు ట్రైనీ టెస్ట్ ఇంజనీర్ ఇంటర్మీడియట్ అండ్ ఎబో హైదరాబాద్ లో పొజిషన్, అలాగే కాంట్రాక్ట్ అనమాట. ఇది కాంట్రాక్ట్ పొజిషన్ అనమాట. నైట్ షిఫ్ట్ అలయన్స్ ఇస్తారు. మనకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట. దాంతోపాటు రొటేషనల్ షిఫ్ట్ కూడా ఉంటుంది, నైట్ షిఫ్ట్ అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ చూసుకుంటే అయితే మీరు టెస్టింగ్ గేమ్ ఫీచర్స్ టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఫంక్షనాలిటీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, డిఫెక్ట్స్ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అలాగే టెస్ట్ కేసులు రాయాల్సి ఉంటుంది అకార్డింగ్ టు ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ డెడ్ లైన్స్. డాక్యుమెంట్ అలాగే ప్రిపేర్ చేయాలి. అలాగే బగ్స్ కూడా ట్రాక్ చేయాల్సి ఉంటుంది. బగ్ ట్రాకింగ్ టూల్స్ ఉంటాయి. ప్రొవైడెడ్ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ అండ్ స్టెప్స్ టు రీప్రొడ్యూస్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు. అసిస్ట్ ఇన్ ద క్రియేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ టెస్ట్ డాక్యుమెంటేషన్ ఇంక్లూడింగ్ టెస్ట్ కేసెస్, టెస్ట్ ప్లాన్స్ అండ్ టెస్ట్ రిపోర్ట్స్ అన్నమాట. స్టే అప్డేటెడ్ అండ్ ఇండస్ట్రీ ట్రెండ్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ రిలేటెడ్ టు గేమింగ్, టెస్ట్ టెక్ మెథడాలజీస్ అని కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఏదైనా అడిషనల్ టాస్క్ ఇస్తే కూడా పర్ఫామ్ చేయాలి. రెస్పాన్సిబిలిటీస్ అసైన్డ్ బై ద క్యూఏ లీడ్ అనమాట. సో మీ అందరికి ఒక క్యూఏ లీడ్ ఉంటాడు. వాళ్ళు ఇచ్చిన టాస్క్ పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. మేనేజ్మెంట్ టీమ్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు. డిజైర్డ్ స్కిల్స్ చూసుకుంటే candidate should have strong passion for gaming అని క్లియర్ గా మెన్షన్ చేశారు. With extensive experience across various platforms, mobiles, PC, consoles. In-depth knowledge of multiple gaming genres such as RPG, FPS, strategy and clear గా మెన్షన్ చేశారు. Sports. Proficiency with smartphone, Apple or Android and associated technologies అని క్లియర్ గా మెన్షన్ చేశారు. Strong passion for gaming and a solid understanding of game mechanics and genres. సో ఇవన్నీ తెలిసిన వాళ్ళు బేసిక్ ఏంటంటే గేమ్స్ గురించి బాగా తెలిసిన వారు అయితే ఈజీగా అప్లై చేయొచ్చు. జాబ్ అయితే కంపల్సరీ వచ్చేస్తుంది. ఎందుకంటే సో చిన్న మంది ఎవరైతే గేమ్స్ బాగా చూస్తున్నారో, ఫోన్స్ గురించి బాగా తెలుసు, ఆండ్రాయిడ్, యాపిల్ అలాగే వీటన్నిటి గురించి ఫీచర్స్ బాగా తెలిసిన వాళ్ళకైతే చాలా ఈజీగా ఈ జాబ్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. సో మనకు టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి మన కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. పర్ఫార్మెన్స్ బట్టి మిమ్మల్ని పర్మిట్ చేయాలనేది చెక్ చేస్తారు వాళ్ళు. మస్ట్ బి ఫ్లెక్సిబుల్ వర్కింగ్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్ అనమాట. నైట్ షిఫ్ట్స్, వీకెండ్ కానీ విల్లింగ్ టు వర్క్ ఓవర్ నైట్ అని కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా హెచ్ఆర్ స్క్రీనింగ్ రౌండ్ ఉంటుంది. ఇనిషియల్ గా అసెస్మెంట్ రౌండ్ ఉంటుంది. ఆన్లైన్ ఆఫీస్ ప్రిమిసెస్ ఆఫీస్ ప్రిమిసెస్ లో ఆపరేషనల్ రౌండ్ ఉంటుంది ఫేస్ టు ఫేస్. తర్వాత న్యూ హై ట్రైనింగ్ ఉంటుంది. 5 days ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత మీకైతే సర్టిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నీట్ క్లియర్ సర్టిఫికేషన్. హెచ్ఆర్ డిస్కషన్ ఉంటుంది. ఆఫర్ రిలీజ్ అండ్ ఆన్ బోర్డింగ్. సో వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీ. హెచ్ఆర్ ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ క్లియర్ గా మెసేజ్ చేశారు. సో ఎవరు వదలకండి. సో మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు ఇంటర్మీడియట్ అర్హత తోటి. సో ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్స్ లో మెసేజ్ చేయండి. రిప్లై అనేది ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ.